అందరికీ ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. 2 Corinthians chapter 1 verse 22. And who has also put in his seal on us and given us his spirit in our hearts as a guarantee. ఈ మాట మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులకు ఈ మాటలు రాస్తున్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి మరి మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి త్రిత్వంలో ఏకత్వమైనటువంటి దేవుడు, మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనలను కాపాడుతూ వస్తున్నాడు. మనకు పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదివితే, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనాన్ని మనము చదివినట్లయితే, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే అపోస్తలుడైనటువంటి పేతురు వర్తమానం చెప్తూ వచ్చినప్పుడు అనేక మంది హృదయాలను ఆ వర్తమానము తాకుతూ వచ్చింది. అనేకుల హృదయములను నొచ్చుకుంటూ వచ్చింది. ఆ సమయంలో మరి ఎవరైతే వాక్యం చేత ఒప్పించబడ్డారో, ఎవరైతే వాక్యము చేత ప్రేరేపింపబడుతూ వచ్చారో వారందరూ కూడా పేతురు యొద్దకు వచ్చి అడుగుతూ ఉంటున్నారు. ఏమంటున్నారు? సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు చెప్తున్నాడు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. కాబట్టి పరిశుద్ధాత్మను మనము పొందుకోవాలి అంటే, పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని మనం పొందుకోవాలంటే మొట్టమొదటగా మారు మనసు పొందాలి, పాపక్షమాపణ పొందాలి. యేసుప్రభువే నిజమైన దేవుడు, ఆయన పాపుల రక్షకుడు. నా కొరకు ఈ లోకానికి వచ్చి నా కొరకు చనిపోయి పాతిపెట్టబడి 3వ దినాన సజీవముగా తిరిగి లేచాడు అని నీ హృదయమందు విశ్వసిస్తే నువ్వు రక్షింపబడతావు, పాపక్షమాపణ కలుగుతుంది. యేసుప్రభు యొక్క రక్తములో నీ ప్రతి పాపమును మరి ఒప్పుకున్నట్లయితే ఆయన కడిగి శుద్ధి చేసి పవిత్రపరుస్తాడు. తర్వాత మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఎవరైతే బాప్తిస్మం పొందుతున్నారో, మరి ఆ బాప్తిస్మం పొందినటువంటి వారికి పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఏ దినానైతే మనము రక్షింపబడిన తరువాత తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మనం ఎప్పుడైతే బాప్తిస్మం పొందుతామో అప్పుడు పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని దేవుడు మనకిస్తాడు. దేవుని వాక్యం రాయబడింది, ఎందరైతే ఆత్మచేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి మరి రక్షింపబడి యేసుప్రభు నామములో బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని దేవుడు మనకిస్తాడు. ఈ లోకంలో కొనసాగినంత కాలము కూడా ఆత్మచేత మనము, పరిశుద్ధాత్మచేత మనము నడిపింపబడేటువంటి వారముగా ఉంటున్నాం. అందుకే దేవుని వాక్యం రాయబడింది, ఆత్మపూర్ణులై ఉండుడి అని దేవుని వాక్యంలో రాయబడింది. మరొక చోట రాయబడింది, ఆత్మను ఆర్పకుడి అని రాయబడింది. కాబట్టి రక్షింపబడిన తర్వాత పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడుతున్నప్పుడు మనము ఆత్మపూర్ణులుగా మనం ఈ లోకంలో కొనసాగే వారంగా ఉండాలి. మరి ఆత్మను ఆర్పకుడి అనే మాట కూడా మనము చూస్తున్నాం. కాబట్టి ఈ 2 విషయాలు మన జీవితాల్లో జాగ్రత్తగా గమనించుకుంటూ ఆత్మానుసారంగా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో మనము ఈ లోకంలో కొనసాగినట్లయితే దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు అలాగూ మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.